బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దాంతో ఆమెను ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. ఇప్పటిదాకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పురోగతిని న్యాయస్థానానికి అధికారులు వివరించనున్నారు. మరోసారి కవితను కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే న్యాయస్థానం కస్టడీ పొడిగిస్తుందా లేక జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దాంతో ఆమెను ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. ఇప్పటిదాకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పురోగతిని న్యాయస్థానానికి అధికారులు వివరించనున్నారు. మరోసారి కవితను కస్టడీకి ఈడీ కోరే అవకాశం ఉంది. అయితే న్యాయస్థానం కస్టడీ పొడిగిస్తుందా లేక జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగియనుంది. మధ్యాహ్నం 12 గంటలకు రోజు ఎవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ఆమెను హాజరుపరుస్తున్నారు. అయితే ఇన్ని రోజులు కూడా ప్రతిరోజు కూడా ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఈడీ అధికారులకు కవిత సహకరించట్లేదు, సమాచారం రాబట్టలేకపోతున్నాము కాబట్టి కస్టడీని మరో 7 రోజులు పొడిగించాలని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు జిల్లా రెవెన్యూ కోర్టుని రోజు రెవెన్యూ కోర్టుని కోరనున్నారు. మరి అలా కోరిన నేపథ్యంలో ఆమె కస్టడీని మరో 7 రోజులు కూడా పొడిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి నిన్న కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆయన కూడా 6 రోజుల పాటు ఈడీ కస్టడీ ఇచ్చారు. మరి కవితను ఢిల్లీ ముఖ్యమంత్రిని ఇద్దరిని కూడా ఒకేసారి విచారించాల్సిన అవసరం కూడా ఈడీకి ఉంది. మరి అలాగే ఈ నేపథ్యంలో కవిత కస్టడీ అనేది ఈడీకి కంపల్సరీ అవసరం ఉంటుంది. దాంతో పాటు అరుణ్ రామచంద్ర పిల్లై, అలాగే మాగంటి రాఘవ, వీళ్ళందరినీ కూడా ఎవరెవరైతే ఈ కస్టడీలో ఉన్నారో వీళ్ళందరినీ కూడా తిహార్ జైల్లో ఉన్నటువంటి మరికొంతమంది ఈ మంచన్ స్కామ్ లో ఉన్నటువంటి నిందితులను ఈడీ ఆఫీస్ తీసుకొచ్చి అందరినీ కలిపి ఒకేసారి విచారించాలన్న ఆలోచన కూడా ఈడీ దగ్గర ఉంది. మరి ఈ కేసుకి సంబంధించి మరిన్ని వివరాలను రాబట్టేందుకు ఈ తరహా ప్లాన్ లో ఈడీ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఢిల్లీ సీఎం గానీ, అలాగే అరవింద్ కేజ్రీవాల్ గానీ, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గానీ ఇద్దరు కూడా కంపల్సరిగా మరికొన్ని రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత సిబిఐ కూడా తన కస్టడీకి తీసుకుని విచారిస్తుంది. ఆ తర్వాతే రిమాండ్కి పంపించే అవకాశం అయితే ఉంది. అప్పుడు రిమాండ్కి పంపిస్తే అప్పుడు బెయిల్ వేసుకొని వాళ్ళు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే రామకృష్ణ, థ్యాంక్ యూ.